ప్రైజ్ ది లార్డ్, చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మళ్ళీ ఈరోజు అపోస్తులు 1వ అధ్యాయము 4 నుండి మళ్ళీ 8 దాకా చూస్తే అక్కడ దేవుడు ఏమంటాడంటే, యేసయ్య మీరు యెరూషలేంలో వేచి ఉండుడి, అప్పుడు మీరు శక్తి నొందెదరు. మళ్ళీ వేచి ఉండుడి అంటే ఏంటి అంటే, ప్రార్థనలో వేచి ఉండండి, స్తుతియాగంలో వేచి ఉండండి, వాక్యము ధ్యానించడంలో వేచి ఉండండి, పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టి ఉండుడి. సో గాడ్ టోల్డ్ దెమ్, Acts 1st chapter 4th verse, wait in Jerusalem till you get power. That means you have to wait for God to get power. Don't rush to do the ministry so blindly with emotions. సో కాబట్టి భావోద్రేకతో దేవుని సేవ చేయాలని పరిగెత్తదు. ఫస్ట్ నువ్వు వేచి ఉండాలి. ప్రార్థనలో 1 నెల కావచ్చు, 40 రోజులు కావచ్చు, ఉపవాసం ఉండి శక్తి నొంది అప్పుడు మీరు సేవ చేస్తే బలంగా ఉంటుంది. ఎందుకంటే యేసు ప్రభు కూడా అదే విధంగా చేసిండు. ఈవెన్ జీసస్ ఆల్సో ఫాస్టెడ్ 40 days and he got the power.